హాయ్ పిల్లలు అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రాక్టీస్ లైన్స్ వర్క్షీట్. ఇది వర్క్షీట్ మీరు ప్రాక్టీస్ కావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు మంచి చేతి అనుభవం అనేది పెరుగుతుంది. ఈ ప్రాక్టీస్ లైన్స్ మొదటిది స్ట్రైట్ లైన్ అంటే సమాంతర గీత. ఈ సమాంతర గీతను ఇలా ఒక గీత, ఈ బాక్స్ నందు ఒక గీత స్ట్రైట్గా నెమ్మదిగా సమాన దూరంగా ఇలా నెమ్మదిగా ఇక్కడి వరకు పూర్తి చేయాలి ఈ స్ట్రైట్ లైన్. అలానే మరి కొద్ది దూరం గ్యాప్ వదిలి తర్వాత ఇంకొక లైను, అలానే ఈ రెండు లైన్ల మధ్యలో గ్యాప్ ఉండే మాదిరి చూసుకోవాలి. ఇలా గీయాలి. తర్వాత సేమ్ ఈ రెండింటి మధ్యలో ఎంతైతే గ్యాప్ ఖాళీ స్థలాన్ని వదిలాము, సేమ్ అలానే కొద్దిగా దూరంగా సేమ్ అదే గ్యాప్తో మరొక స్ట్రైట్ లైన్ గీయాలి. ఇలా నెమ్మదిగా నిదానంగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఈ గీత గల డ్రాయింగ్ ఎక్కడైనా వచ్చినా మీరు చాలా వేగంగా అర్థం చేసుకోగలుగుతారు. అలానే చాలా వేగంగా చక్కగా గీయగలుగుతారు. అందుకనే ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యము. ఇలా చిన్నగా నిదానంగా ఓర్పుతో గీయాలి. అలానే పెన్సిల్ కూడా మనకు ఈ కొన బాగా షార్ప్గా ఉండాలి. ఇది షార్ప్గా ఉన్నట్లయితే మనము ఆ గీసే గీత చక్కగా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇలా షార్ప్గా చెక్కుకున్నాక ఇది ప్రాక్టీస్ మొత్తం ఇక్కడ దాకా మీరు నెమ్మదిగా చేయాలి, చివరి దాకా. అలానే కర్వ్డ్ లైన్, రెండవది కర్వ్డ్ లైన్, ఫస్ట్ సెకండ్ కర్వ్డ్ లైన్.
ఈ కర్వ్డ్ లైన్ వేవీ లైన్ అని కూడా అంటారు. ఈ కర్వ్డ్ లైన్ కొద్దిగా ఇక్కడి నుంచి తీసుకుని ఇలాగా కొండల మాదిరి హిల్స్ మాదిరి మనము కిందికి ఒకసారి పైకి ఒకసారి అప్ అండ్ డౌన్ చేసుకోగలగాలి. ఇలా గీస్తే ఈ కర్వ్డ్ లైన్ అనేది వస్తుంది. ఈ కర్వ్డ్ లైన్ వచ్చిన తర్వాత ఈ గ్యాపుల్లో ఉండేటువంటి వాటిని కూడా ఇలా సమాన దూరంగా ఆ షేప్ ఎలాగైతే ఉందో, ఈ షేప్ ఎలాగైతే మిగిలి ఉందో ఆ మిగిలిన షేప్ను ఇలానే కవర్ చేయాలి. ఇలా కవర్ చేయాలి. ఇదంతా మొత్తం ఈ గ్యాప్ అంతా ఖాళీ ప్రదేశాన్ని కవరు చేయాలి. ఈ పైవన్నీ అలా అయిపోయిన తర్వాత కింద ఇక సమానంగా దానికి అనుసరించాలన్నమాట. మనం ఇంతకుముందు గీసుకుంటాం కదా కర్వ్డ్ లైన్, దానికి అనుసరిస్తూ దాని వెంబడి గీస్తూ వెళ్ళాలి. ఈ గీతలన్నీ కూడా సమాన దూరాలు ఉండే మాదిరి చూసుకోవాలి. ఇలా నెమ్మదిగా నిదానంగా ఓపికగా ప్రశాంతంగా గీయగలగాలి. ఈ గీతను ఇక్కడ దాకా పూర్తిగా గీసేయాలి. ఇక తర్వాతది జిగ్జాగ్ లైన్. మూడవది జిగ్జాగ్ లైన్. ఈ జిగ్జాగ్ అనేది హిల్స్ కొండలు. సేమ్ ఈ కర్వ్డ్ లైన్కి ఈ జిగ్జాగ్కి డిఫరెంట్ ఏమప్ప అంటే ఈ కర్వ్డ్లో కొంచెం వంపు వస్తాయి, ఇలా వస్తాయి. ఈ జిగ్జాగ్లో ఇలా స్ట్రైట్గా లైన్ ఒక గీత నిలువ, ఈ రైట్ క్రాస్, ఇంకొక గీత లెఫ్ట్ క్రాస్, ఇలా ఉంటాయి జిగ్జాగ్ లైన్. ఈ జిగ్జాగ్ లైన్ ఈ బాక్స్లో మీకు ఇచ్చినటువంటి ఈ బాక్స్లో పూర్తిగా ఇలా పైకి ఒకసారి, కిందికి ఒకసారి, పైకి ఒకసారి, కిందికి ఒకసారి, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్, ఇలా గీసిన తర్వాత ఈ గ్యాపుల్లో ఈ ఖాళీ ప్రదేశాల్లో మనకి ఏదైతే ఉంటుందో మిగిలి ఉంటుందో, ఏ షేప్ అయితే మిగిలి ఉంటుందో ఆ షేప్లోనే మనం ఈ ఖాళీ ప్రదేశాన్ని పూర్తి చేయాలి. ఇది ఈ షేప్లో సింగిల్ లైన్ కనిపిస్తుంది. ఇలా సింగిల్ లైన్ ఇక్కడ వరకు గీసాను. కానీ ఇక్కడ 2 లైన్లు కనిపిస్తాయి. ఈ క్రాస్ లైన్, ఈ క్రాస్ లైన్ 2 కనిపిస్తాయి. కాబట్టి దీనికి క్రాస్ లైన్ పూర్తిగా కంప్లీట్ చేయాలి. ఇవతల ఒకటి, ఇవతల ఒకటి, గీతలు మీరు స్ట్రైట్గా ఉండే మాదిరి చూసుకోవాలి. ఇలా గీసిన తర్వాత ఈ కింద ప్రదేశంలో మనము ఫస్ట్ ఈ జిగ్జాగ్ లైన్ గీసుకున్నాం కదా,
దానిని అనుసరిస్తూ గీస్తూ వెళ్ళాలి. నిదానంగా దాన్ని చూస్తూ దాని పక్కనే సమాన దూరంగా ఉండే మాదిరి గీయాలి. ఓకే, ఇలా ఇంకొకసారి ఎన్నిసార్లు పెడితే అన్నిసార్లు, కానీ ఈ దూరాలు దగ్గరగా ఎక్కువ గ్యాప్ లేకుండా చూసుకోవాలి. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. అలా అయితేనే మీకు బాగా చక్కగా నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ లైన్ ఇక్కడి వరకు చివరి దాకా గీయాలి, జిగ్జాగ్ లైన్. మరిపోతే వెర్టికల్ లైన్, ఫోర్త్ వెర్టికల్ లైన్. ఈ వెర్టికల్ లైన్ అనేది నిలువుగా వస్తుంది. దీన్ని నిలువు గీత అంటారు. పై నుంచి కిందకి ఇలా నిలువుగా నిదానంగా సమాన దూరాలు ఉండే మాదిరి ఓపికగా గీయాలి. ఈ పెన్సిల్ షార్ప్ పాయింట్ రాకున్నప్పుడు పెన్సిల్ మనము మధ్యలో షార్ప్ చేసుకుంటూ ఉండాలి. మధ్యలో అలా షార్ప్ చేస్తే మనకు ఈ లైన్ అనేది పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. ఇలా నిలువు గీతల్ని ఇక్కడ దాకా పూర్తి చేయాలి. ఈ చివరి దాకా మనము నిలువు గీతల్ని పూర్తి చేయాలి, నిదానంగా చేయాలి అన్నమాట. ఇకపోతే ఐదవది క్రాస్ లైన్. ఈ క్రాస్ లైన్ ఇక్కడ వస్తాయి, జిగ్జాగ్ లైన్లో వస్తాయి, కానీ ఇక్కడ ఏకంగా కింద నుంచి పై వరకు క్రాస్ లైన్ ఒకే లైనే వస్తుంది. ఇలా గీయాలి. ఫస్ట్ ఇలా గీసిన తర్వాత ఒకటి మళ్ళా దాని పై పక్కన ఇలా గీస్తూ నిదానంగా క్రాస్ లైన్ మనం ముందుగా గీసినటువంటి గీతని మనము అనుసరిస్తూ గీయాలి. ఇలా కింద వైపు కూడా ఇలా గీయాలి అన్నమాట. ఇలా క్రాస్ లైన్స్ ఈ మూల వరకు, ఈ చివరి వరకు మీరు ప్రాక్టీస్ చేయగలగాలి. ఓకే పిల్లలు, ఇది మీరు బాగా ప్రాక్టీస్ అయినట్లయితే మీ యొక్క చేతి వంపు తిరుగుడు అంటే గీసేటువంటి విధానాలు చాలా ఈజీగా అర్థమవుతాయి. నేర్చుకోవడానికి కూడా చాలా ఉపయోగపడతాయి డ్రాయింగ్ నేర్చుకోవడానికి. ఓకే, థ్యాంక్ యూ.